Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రాహ్మణి స్టీల్స్ భూములను వెనక్కి తీసుకోనున్నారు. ప్రధానంగా కడప జిల్లాలో 14,000 ఎకరాలను ప్రభుత్వ పరం చేయనున్నారు. 18 ఏళ్ల వివాదం తర్వాత సర్కారు వశం కాబోతుంది ఈ భూమి. దాదాపు 5,000 కోట్ల విలువ చేస్తుందంటూ కూడా అంచనాలు వెలువెత్తుతున్నాయి. బ్రాహ్మణి ఇండస్ట్రీస్ భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కూడా ఓఎంసీ ప్రమోటర్లు గాలి జనార్దన్ రెడ్డి ప్రతిపాదనలు పెట్టారు. ప్రధానంగా 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో స్టీల్ ప్లాంట్ కు 10,700 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. విమానాశ్రయం కోసం 3,115 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. అయితే భూములు తాకట్టు పెట్టి 350 కోట్ల లోన్ కూడా తీసుకున్నారు. 2013లోనే ప్లాంట్ భూములను స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే గత నెలలో అన్ని పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. ప్రధానంగా ఈ భూములకు సంబంధించి 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేటాయించినటువంటి పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించడం, స్థానికులకి ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా బ్రాహ్మణి స్టీల్ పరిశ్రమకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు 10,700 ఎకరాల భూమిని కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వివాదం అనేది ముందు నుంచి కొనసాగుతూనే ఉన్నటువంటి ప్రధానంగా పరిశ్రమ దీనికి సంబంధించి 350 కోట్ల వరకు లోన్ తీసుకున్నటువంటి వైనాన్ని మనం కూడా గమనించాలి. 2013లోనే దీన్ని పూర్తి స్థాయిలో కైవసం చేసుకోవడానికి, మళ్ళీ తిరిగి తీసుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేసిన 18 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత తాజాగా మాత్రం ఈ భూమిని వెనక్కి తీసుకుని ప్రభుత్వం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, బ్రాహ్మణి స్టీల్ భూములను మాత్రం ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది. సో 18 ఏళ్ల ఈ వివాదానికి ఎట్టకేలకు చెక్ పడింది అనుకోవచ్చా? పూర్తి అప్డేట్స్ అంటే ఇక్కడ అంటే బ్రాహ్మణి స్టీల్స్ భూములకు సంబంధించినటువంటి వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కొంత అంటే కొన్ని అంటే బ్రాహ్మణి స్టీల్స్ కి సంబంధించి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా కీలక పరిణామం జరిగింది. కడప జిల్లాలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి బ్రాహ్మణి స్టీల్స్ భూముల వివాదానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. దాదాపుగా 18 ఏళ్ల సుదీర్ఘ లీగల్ పోరాటాలు, న్యాయ పోరాటాల తర్వాత వివాదాస్పదంగా మారినటువంటి 14,000 ఎకరాల భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది. అంటే ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నటువంటి భూముల మార్కెట్ విలువ దాదాపుగా 5,000 కోట్లకు పైగా ఉంటుందని అటు రెవెన్యూ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ భూములన్నింటినీ కూడా తిరిగి ప్రభుత్వ ఆస్తుల రికార్డుల్లో చేరుస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ వివాదం వెనుక సుమారుగా 2 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007వ సంవత్సరంలో అంటే రాజశేఖర రెడ్డి కేవలం అంటే బ్రాహ్మణి స్టీల్ స్థాపన కోసం ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఏకంగా భారీ ఎత్తున 10,700 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ తర్వాత ఒక ప్లాంట్ కనెక్టివిటీ గానీ, విమానాశ్రయ నిర్మాణం కోసం గానీ మరో 3,100 ఎకరాల భూమిని కూడా అదనంగా కేటాయించడం జరిగింది. కానీ అది పనులు చేయకపోగా ఆ భూములన్నింటినీ కూడా బ్యాంకుల్లో తనఖా పెట్టి ఏకంగా 350 కోట్లు లోన్ తీసుకోవడం అప్పట్లో సంచలనమైనటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇక పరిశ్రమ పెట్టకుండా నిబంధనలు ఉల్లంఘించడంతో ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టడంతో 2013లోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంత ఈ వ్యవహారానికి సంబంధించి యాజమాన్యం కోర్టులను ఆశ్రయించడంతో ఎన్నాళ్ళు స్టే పడుతూ వచ్చింది. అంటే ఎలాంటి ప్రాసెస్ ను అవలంబించేటువంటి అవకాశం ఉండొచ్చు వెంకట? ఎందుకంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వ పరమైనటువంటి భూమిగా రికార్డుల్లో అయితే మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. సో ఇంకా ఏమైనా ప్రక్రియ చేపట్టేటువంటి అవకాశం ఉందా, లేదా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అనుకోవచ్చు? ఇది ఆల్మోస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందని మనం అనుకోవచ్చు. ఎందుకు అనంటే గత నెలలో విచారణ జరిపినటువంటి ఏపీ హైకోర్టు బ్రాహ్మణి స్టీల్స్ యాజమాన్యం దాఖలు చేసినటువంటి అన్ని పిటిషన్లు కూడా పూర్తిగా కొట్టేసి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో కోర్టు ఆదేశాలతో ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకపోవడంతో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగటం, 14,000 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వం తీసుకునేటువంటి పరిస్థితి రావడంతో కొంత ఇక్కడ అంటే తదుపరి పరిణామాలు ఏం జరగబోతున్నాయి ఏంటనేది కొంత ఆసక్తి అయితే రేపుతుంది. ఇక బ్రాహ్మణి స్టీల్స్ ఏమైనా సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అంశంపై కూడా చర్చ అయితే జరుగుతుంది. మొత్తం మీద బ్రాహ్మణి స్టీల్స్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కడప జిల్లాలో 14,000 ఎకరాలను ప్రభుత్వ పరం చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు. 18 ఏళ్ల వివాదం తర్వాత సర్కారు వశమైంది ఈ విలువైనటువంటి భూమి. దాదాపు 5,000 కోట్ల విలువ చేస్తుందంటూ కూడా అంచనాలు వెలువడుతున్నాయి. బ్రాహ్మణి ఇండస్ట్రీస్ భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఓఎంసీ ప్రమోటర్లతో పాటుగా
గాలి జనార్దన్ రెడ్డి ప్రతిపాదనలు పెట్టడం 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 10,700 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. మరోవైపు విమానాశ్రయం కోసం 3,115 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. అయితే భూములు తాకట్టు పెట్టి 350 కోట్ల రుణాన్ని తీసుకోవడం మాత్రం కొంతవరకు సంచలనంగా మారింది. 2013లోనే ప్లాంట్ భూముల స్వాధీనానికి సంబంధించి ప్రయత్నం చేసిన గత నెలలో అన్ని పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. దీంతో అన్ని భూములను స్వాధీనం చేసుకుంటూ ఆ భూమిని ప్రభుత్వ రికార్డుల్లో చేరుస్తూ కూడా కలెక్టర్ జీవో జారీ చేశారు. చూడాలి దీనిపైన గాలి ఫ్యామిలీ అదేవిధంగా ప్రధానంగా ఏదైతే ప్రతికూల తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకవేళ అప్పీల్కి వెళ్తే మళ్ళీ దీనిపైన సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకు ఇది ఇంకా పెండింగ్ లో ఉండేటువంటి అవకాశమే కనబడుతుందా, లేదా తాజా తీర్పుతో మొత్తం ప్రభుత్వ భూమి కానీ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి ఇదే ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. చూడాలి తాజాగా 18 ఏళ్ల వివాదానికి మాత్రం ఎట్టకేలకు న్యాయస్థాన జోక్యంతో చెక్ పడిందని చెప్పుకోవాలి.